అధికారం లేకపోతే నీ బతికిది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, అయితే కొడాలి నాని ఇంటి దగ్గర అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక నానికి అక్కడ టీడీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాజకీయ సన్యాసం తీసుకోవాలి అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడివాడలో కూడా కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఓడిపోతే గనక కంపల్సరిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా గతంలో సవాల్ ఇస్తడం జరిగింది. దానికి అనుగుణంగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ నేతలు కూడా ఈ రోజు కొడాలి నాని ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నినాదాలు చేయడం జరిగింది. ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలు నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందులో అక్కడికి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో కొడాలి నాని కూడా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొడాలి నాని ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల పైన వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల పైన కూడా బూతులు కూడా ఆయన అక్కడ మాట్లాడుతున్న పరిస్థితిని కూడా రోజు మనం టీవీలో చూస్తూనే ఉంటా ఉన్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఇచ్చినారో ఆ సవాల్ని నెరవేర్చాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తెలుగు యువత శ్రేణులు అయితే అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ సమయంలోనే పోలీసులు అక్కడికి రావడం జరిగింది. వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే అక్కడున్న ఏదైతే కొడాలి నాని ఇల్లుందో ఆ ఇంటి పైన కూడా ఇటు కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ కూడా వారి ఇంటిపైకి విసరడం జరిగింది. కొడాలి నాని ఆ సమయంలోనే ఇంట్లో ఉన్నారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపింది. ఆ ఉద్రిక్తలను కూడా అక్కడి నుంచి తెలుగు యువత నాయకులు పంపించడం అయితే జరిగింది. ఈ సమయంలోనే ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఏదైతే గుర్తు ఉందో ఆ గుర్తుకు సంబంధించిన ఫ్యాన్ కూడా తీర్చుకుంటూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ కూడా వారైతే ముందుగా ఏదైతే సవాల్ ఇస్తారో ఆ సవాల్ని నెరవేర్చాలని డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ ఇచ్చారు తెలుగు యువత శ్రేణులు. కోడిగుడ్లు రాళ్లతో కొడాలి ఇంటిపై దాడి చేశారు. కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు. కొడాలి రాజకీయ సన్యాసం చేయాలని టీడీపీ డిమాండ్ చేశారు. ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కొడాలి నాని సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. నాని ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నాని రాజకీయ సన్యాసం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే నీ బతికిది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, అయితే కొడాలి నాని ఇంటి దగ్గర అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక నానికి అక్కడ టీడీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాజకీయ సన్యాసం తీసుకోవాలి అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడివాడలో కూడా కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఓడిపోతే గనక కంపల్సరిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా గతంలో సవాల్ ఇస్తడం జరిగింది. దానికి అనుగుణంగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ నేతలు కూడా ఈ రోజు కొడాలి నాని ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నినాదాలు చేయడం జరిగింది. ఏదైతే సవాల్ విసిరారో
ఆ సవాలు నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందులో అక్కడికి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో కొడాలి నాని కూడా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొడాలి నాని ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల పైన వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల పైన కూడా బూతులు కూడా ఆయన అక్కడ మాట్లాడుతున్న పరిస్థితిని కూడా రోజు మనం టీవీలో చూస్తూనే ఉంటా ఉన్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఇచ్చినారో ఆ సవాల్ని నెరవేర్చాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తెలుగు యువత శ్రేణులు అయితే అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ సమయంలోనే పోలీసులు అక్కడికి రావడం జరిగింది. వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే అక్కడున్న ఏదైతే కొడాలి నాని ఇల్లుందో ఆ ఇంటి పైన కూడా ఇటు కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ కూడా వారి ఇంటిపైకి విసరడం జరిగింది. కొడాలి నాని ఆ సమయంలోనే ఇంట్లో ఉన్నారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపింది. ఆ ఉద్రిక్తలను కూడా అక్కడి నుంచి తెలుగు యువత నాయకులు పంపించడం అయితే జరిగింది. ఈ సమయంలోనే ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఏదైతే గుర్తు ఉందో ఆ గుర్తుకు సంబంధించిన ఫ్యాన్ కూడా ఈడ్చుకుంటూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ కూడా వారైతే ముందుగా ఏదైతే సవాల్ ఇస్తారో ఆ సవాల్ని నెరవేర్చాలని డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ ఇచ్చారు తెలుగు యువత శ్రేణులు. కోడిగుడ్లు రాళ్లతో కొడాలి ఇంటిపై దాడి చేశారు. కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు. కొడాలి రాజకీయ సన్యాసం చేయాలని టీడీపీ డిమాండ్ చేశారు. ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కొడాలి నాని సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. నాని ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నాని రాజకీయ సన్యాసం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఎవడొస్తాడో రండి, పీకడానికి వస్తే దాక్కున్నాడు కొడాలని. ఇవాళ నీ బతికిది అధికారం లేకపోతే నీ బతికిది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. అయితే కొడాలి నాని ఇంటి దగ్గర అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక నానికి అక్కడ